హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. టీఎస్ ఎంసెట్ ఫేజ్ 2లో అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి మొత్తంగా, సో కొత్తగా యాడ్ అయ్యే సీట్స్ ఎన్ని, అండ్ రిపోర్టింగ్ చేయకుండా ఉండిపోవడం బట్టి మిగిలిన సీట్స్ ఎన్ని, ఫేజ్ 1లోనే ఫిల్ కాకుండా ఉన్న సీట్స్ ఎన్ని, ఇలాగ మొత్తంగా కలిపి మొత్తం ఎన్ని సీట్స్ ఫేజ్ 2లో స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉన్నాయి అన్న డీటెయిల్స్, అండ్ మీరు ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్, సీట్ వచ్చిన వాళ్ళు ఎలా పెట్టుకోవాలి, సీట్ రాని వాళ్ళు ఎలా పెట్టుకోవాలి అన్న డీటెయిల్స్ మనం ఈ వీడియో సెషన్లో క్లియర్గా మాట్లాడుకుందాం వన్ బై వన్. అండ్ ఫేజ్ 1లో వచ్చిన సీట్ ఫేజ్ 2కి వెళ్ళడం బట్టి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అది కూడా మాట్లాడుకుందాం. ఆల్రెడీ చెప్పాము ఈ డీటెయిల్స్, కానీ చాలామంది కామెంట్ సెక్షన్లో మళ్ళీ అడుగుతున్నారు, కాబట్టి దాని గురించి కూడా లాస్ట్లో మీకు చిన్న క్లారిటీ ఖచ్చితంగా ఇస్తాను. సో యాక్చువల్గా మనకి 20,500 సీట్లు ఏ సిటీ నుంచి అయితే పర్మిషన్ వచ్చాయి, కానీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోకపోవడం బట్టి కేవలం 2,600 సీట్లు మాత్రమే ఫేజ్ 1లో పెరిగాయి మనకి. సో అసలు పెరగాల్సినవి 20,500, కానీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోకపోవడం బట్టి 2,600 మాత్రం పెరిగాయి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫేజ్ 2కి 9,000 సీట్లు పెరగడానికి అవకాశం ఇస్తుంది. అంటే 9,000 సీట్లు అదనంగా మనకి యాడ్ అవ్వబోతున్నాయి. అండ్ అంతేకాకుండా మనకి చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో టోటల్గా 75,200 మందికి మనకేంటి అలాట్మెంట్ జరిగింది. ఈ 75,200 మందిలో ఓన్లీ 55,000 మంది మాత్రమే రిపోర్టింగ్ చేశారు. సుమారుగా 55,000 మంది రిపోర్టింగ్ చేశారని చెప్పి మనకు డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక చూసుకోండి, ఈ గడువులోపు సుమారు 55,000 మంది మాత్రం రిపోర్టింగ్ చేశారు. అంటే 20,000 మంది రిపోర్టింగ్ చేయలేదు. సో మనకి పెరిగిన 9,000, రిపోర్టింగ్ చేయకుండా ఇచ్చిపెట్టేసిన 20,000, అండ్ ఫేజ్ 1లో మనకు 3,000 సీట్లు అయితే మిగిలినాయి. అప్పుడు 3,000 ప్లస్ 3,000 ప్లస్ సీట్స్ మిగిలినాయి. సో 9,000 ప్లస్ 3,000 ప్లస్ 20,000 మొత్తంగా మనకి 32,000 ప్లస్ సీట్స్ అయితే ఫేజ్ 2కి స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉన్నాయి. సో క్లియర్ కదా, కాబట్టి ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అరౌండ్ 32,000 సీట్స్ అయితే మనకి ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి మీరు అనుకున్న కాలేజీలో పెట్టండి, అందులో ఖాళీగా లేకపోయినా సరే పెట్టండి. ఎందుకంటే ఆ కాలేజీలో అన్నీ ఫిల్ అయిపోయినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే కాలేజీలో అన్ని సీట్స్ ఫిల్ అయిపోయినాయి, సో మీరు అందులో ఏమీ లేవు కదా సీట్స్ అని పెట్టుకోవడం మానేశారు అనుకోండి. అలా కాదు, పెట్టుకోవాలి. ఎందుకంటే ఏలో ఎవరన్నా కొంతమంది ఇంకా బెటర్ కాలేజ్ బీకి వెళ్ళి ఆ సీట్ ఖాళీ అయినప్పుడు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సీట్స్ ఫిల్ అయినా సరే వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడం బట్టి కింద రో ఖాళీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, రిపోర్టింగ్ చేసినా సరే కొంతమంది సీసాబ్కో లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్దామన్న ఉద్దేశంతో వాళ్ళు రిపోర్టింగ్ చేసినా సరే వాళ్ళు జాయిన్ అవ్వరు. అలా కూడా మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫిల్ అయినా లేకపోయినా కాలేజ్లో మీరు నచ్చిన కాలేజ్ ఉంటే పెట్టండి ఖచ్చితంగా. సో సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళు ఎలా పెట్టాలి అంటే కనుక, సీట్ వచ్చిన వాళ్ళు కేవలం 2 నుంచి 4 కాలేజ్ మాత్రం సెలెక్ట్ చేసుకొని వాళ్ళు నచ్చిన కాలేజ్ పిక్ చేసి పెట్టుకోండి. సో మీకు ఆల్రెడీ మంచి కాలేజ్ వచ్చింది, ఇంకా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మీరు కేవలం 2 నుంచి 4 ఆప్షన్లు కాలేజీలు మాత్రం సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా కాలేజ్ కోడ్లు చూసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే కాలేజ్ కోడ్లో ఏమాత్రం మిస్టేక్ జరిగినా మీకు తక్కువ కాలేజ్కి వచ్చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అదే సీట్ రాని వాళ్ళు అనుకోండి, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ర్యాంక్ ఒక 70,000 అనుకోండి, ఖచ్చితంగా 50,000 నుంచి 1,00,000 వరకు ఉన్న కాలేజ్ అన్నీ పెట్టుకోవాలి. ఎందుకు అంటే మీకు ఎక్కడ తగులుతుందో ఎవరు తెలియదు. డిమాండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కో కాలేజ్కి, దాన్ని బట్టి కట్ ఆఫ్స్ ఉంటాయి. కాబట్టి మీకు ర్యాంక్ 70,000 అనుకోండి, ముందు 50,000 నుంచి వెనకాల 1,00,000 వరకు వెళ్ళండి. సో అలా పెట్టుకోవడం బట్టి మీకు ఏదో ఒక సీట్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఓకేనా లేదా అని అప్పుడు ఆలోచించుకొని కావాలంటే. ఎందుకు అంటే అసలు సీట్ లేదనుకోండి, అప్పుడు మీరేం ఫీల్ అవుతారంటే ఏదో ఒక సీట్ ఉంటే బాగుండేది అనుకుంటారు. అయితే మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోకపోవడం బట్టి అసలు సీటే రాకుండా పోతుంది. సో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక సీట్ మీ చేతిలో ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు కూర్చుని ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఇకపోతే ఫేజ్ 1లో వచ్చిన సీట్ మనం ఫేజ్ 2కి వెళ్తే ఆ సీట్ పరిస్థితి ఏంటి అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఈ విషయం మేము చాలాసార్లు చెప్పాము, కానీ వినని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఫేజ్ 1లో సీట్ వచ్చింది, ఫేజ్ 2కి వెళ్ళారు. ఫేజ్ 2లో మీకు వేరే కొత్త సీట్ అలాట్ అయింది అనుకోండి, ఫేజ్ 1 సీట్ మీకు ఉండదు. ఇకపోతే ఫేజ్ 1లో మీకు సీట్ వచ్చింది, ఫేజ్ 2లో మీకు ఏ సీట్ రాలేదు, అప్పుడు మీకు పాత ఉన్న ఫేజ్ 1 సీటే మీ చేతిలో ఉంటుంది. కొంతమంది ఇది కూడా అడుగుతున్నారు, ఫేజ్ 2లో మాకు సీట్ వచ్చింది కానీ ఆ సీట్ నచ్చలేదు, మాకు పాత కాలేజ్ ఫేజ్ 1కి వెళ్ళొచ్చా అని. అలా వెళ్ళడం కుదరదు. ఫేజ్ 2లో వన్స్ మీకు సీట్ అలాట్ అయింది అంటే ఫేజ్ 1 సీట్ మీకు ఉండదు.
ఇకపోతే కాలేజ్కి అదేదైతే ఫేజ్ 1 సీట్కి మనం కట్టిన ఫీజు అయితే ఉందో అది మన ఫేజ్ 2కి వేరే కాలేజ్ వచ్చిందనుకోండి, ఫీజు పరిస్థితి ఏంటని అంటున్నారు. సో ఇప్పుడు మీరు ఫేజ్ 1లో కట్టిన ఫీజు కాలేజీకి కాదు, ఎంసెట్ కన్వీనర్ అంటే గవర్నమెంట్కి కట్టారు. ఫేజ్ 2కి మీకు వేరే కాలేజ్ వస్తే ఆటోమేటిక్గా ఫేజ్ 1లో వచ్చిన అమౌంట్ ఫేజ్ 2కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి ఎటువంటి డౌట్స్ పెట్టుకోక్కర్లేదు. మీరు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ పెట్టేటప్పుడు వెబ్ ఆప్షన్స్, కాలేజ్ కోర్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓవరాల్గా మనకి 9,000 సీట్స్ అయితే ఇప్పుడు పెరుగుతున్నాయి. అండ్ అలాగే మనకి 3,000 సీట్స్ ఫేజ్ 1లో మిగిలి ఉన్నాయి. 20,000 సీట్స్ ఏమో రిపోర్టింగ్ చేయాలి. మొత్తంగా 32,000 ప్లస్ సీట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్లో ఎవరైతే ఎంసెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ బీటెక్ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ చేసాం, ఫ్రీ బీటెక్ బ్రిడ్జ్ కోర్స్. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. ఖచ్చితంగా క్లిక్ చేసి మీరు ఫ్రీ బీటెక్ బ్రిడ్జ్ కోర్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు సెమ్ వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. Thank you for watching. Do share and subscribe our channel.